హాయ్ అండి. ఉత్తరాంధ్రలోనే సాలూరులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఫెస్టివల్‌కి అయితే అంతా సర్వం సిద్ధమైందండి. సో, ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఫెస్టివల్ వచ్చేసి ఈ నెల 18, 19 తేదీల్లో అయితే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారండి. సో, ఇవి చూస్తున్నారు కదా! ఇవి ఘటాలనమాట. సో, మేబీ 18వ తారీఖు లోపు మాత్రం వరకే ఉంటాయి ఇవి. తర్వాత వచ్చేసి ఊరేగింపు భాగంగా ఊరంతా తిప్పేసి తర్వాత శ్యామలాంబ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే పెడతారండి. సో, మేమైతే ఈరోజు దర్శనం చేసుకోవడానికి వెళ్ళామనమాట. ఇది వచ్చేసి ఘటాలు ఉండే ప్లేస్ అనమాట. సో, తరతరాలుగా వస్తున్న ప్లేస్ అనమాట. సో, ఇక్కడే ఉంచుతారనమాట ఘటాలన్నీ. సో, ఇది ఘటాలు ఆ కింద ఉన్న చెట్టు అనమాట. అందరూ పూజలందరూ ఇక్కడ చేసుకుంటున్నారనమాట. చాలా సందడిగా ఉందన్నమాట ఇక్కడ అంతా. సో, మేము ఇది దర్శనం ఇది చేసుకున్న తర్వాత శ్యామలాంబ ఇది చూస్తున్నారు కదా! ఇది శ్యామలాంబ టెంపుల్ అనమాట. సో, ఇక్కడికి వస్తాయి ఘటాల తర్వాత అనమాట. సో, మేము ఇది ఫస్ట్ టైం వచ్చాం ఈ టెంపుల్‌కి. సో, చాలా బాగుందనమాట. అండ్ ఆల్సో ఇంకేంటంటే ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఫెస్టివల్‌కి ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి. సో, ఫెస్టివల్ అయితే ఫుల్ లైటింగ్స్‌తో సో, మొత్తం ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. రైట్ సైడ్ టెంట్లు వేయడం. సో, అవన్నీ చూస్తున్నారు. ఈ ప్రెజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది. సో, ప్రెజెంట్ అయితే చాలా తక్కువ మంది జనాలు కూడా వస్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా పండగకి ఒక 3 రోజులు టైం ఉంది కాబట్టి. సో, ఇది అమ్మవారు అనమాట. సో, మనకి ఎవరైతే దర్శనంకి వస్తారో సో, వాళ్ళకైతే గోత్రం అడిగి సో, ప్రసాదాలు ఇచ్చి పంపిస్తున్నారనమాట. సో, ఈ గుడి పక్కన ఒక చెట్టు కూడా ఉందనమాట. సో, తరతరాలుగా వస్తున్న చెట్టు అది కూడా. సో, అక్కడ కూడా చాలామంది పూజలు చేసుకుంటున్నారనమాట. సో, నెక్స్ట్ రథమ్మ అనేది మీకు తెలిసిందే కదా! సో, ఊరేగింపులో భాగంగా రథమ్మ అనేది ఆల్రెడీ సర్వం సిద్ధం చేశారు దీనికి కూడా. సో, ఇది ఆల్రెడీ మెయిన్ రోడ్లో ఉంచారు. సో, దీనికి కూడా పూజలు ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. సో, మేబీ ఇప్పుడైతే మనం ఇలా చూస్తున్నాం కానీ నెక్స్ట్ ఊరేగింపులో భాగంగా ఆ రోజైతే అస్సలు మనం పట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదనమాట. సో, దీంతో ఊరేగింపుగా మీదని చేస్తారనమాట. సో, ఇది రథమ్మను. సో, ఆ బండి మీద కట్టేసి ఆయన ఉంటారనమాట పూజారి. సో, ఆయనకి ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. సో, ఇది బండి అనమాట. ఇదండి ఈ వీడియో. సో, మేబీ పండగ అయిన తర్వాత ఆ వీడియో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తీసి పంపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.